హాయ్ నమస్తే అందరికి. సో ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే త్రివిక్రమ్ అండ్ అల్లు అర్జున్ గారి మూవీ క్యాన్సిల్ అయింది. అదే స్టోరీని అదే ప్రొడ్యూసర్ అదే డైరెక్టర్ అదే ప్రొడక్షన్లో మనకు ఎన్టీఆర్ అన్నతో వస్తుందని చాలామంది వీడియోస్ పెడుతున్నారు. ఎడిటింగ్ చేసి మరి ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ చాలా వైరల్ అవుతుంది. ఒక ట్వీట్ చేశారు కదా నాగవంశీ గారు. సో ఇది ఎన్టీఆర్తోనే తీస్తున్నారు అని ఒక రూమర్స్ అయితే నడుస్తుంది. మరి అది ఎంతవరకు నిజమో మనకు అప్డేట్ అయితే రాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రశాంత్ నీళ్ళు అండ్ అల్లు అర్జున్ గారి మూవీ కూడా అప్డేట్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తుంది. ఇదేమో దిల్ రాజు గారి ప్రొడక్షన్లో వస్తుందని ఇదొక కాంట్రవర్సీ నడుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సందీప్ రెడ్డి వంగ అండ్ అల్లు అర్జున్ గారి మూవీ కూడా క్యాన్సిల్ అయిపోయింది. అండ్ మన దాంట్లో ఆ ప్రాజెక్ట్కి కొత్తగా సందీప్ రెడ్డి వంగ గారు అండ్ రామ్ చరణ్ మూవీ ఫిక్స్ అయిందని రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనము ఈ ప్రాజెక్టు ఇండియన్ చరిత్రలోనే నెవర్ బిఫోర్ ఇండియన్ సినిమాలోనే ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అని నాగవంశీ గారు అండ్ త్రివిక్రమ్ గారు చేస్తున్న మూవీ అల్లు అర్జున్తో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. బట్ అట్లీ సినిమాకు షిఫ్ట్ అవ్వడం వల్ల త్రివిక్రమ్ గారు వెంకటేష్ గారితో మధ్యలో ఒక మూవీ తీసి మళ్ళీ ఇదే మూవీ పట్టాలెక్కుతుందని చాలామంది అనుకున్నారు. బట్ ఇప్పుడు మొత్తానికి క్యాన్సిల్ అయిపోయిందని రూమర్స్ వస్తున్నాయి. బట్ అది మూవీ టీం నుంచి అయితే అప్డేట్ రావట్లేదు. మనకు సోషల్ మీడియాలో ఇవన్నీ చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇది ఎంతవరకు వాస్తవాలనేది మనకు త్వరలో అయితే అప్డేట్ వస్తుంది. అండ్ సందీప్ రెడ్డి వంగ అండ్ రామ్ చరణ్ కాంబినేషన్, అల్లు అర్జున్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్, త్రివిక్రమ్ అండ్ వెంకటేష్, మళ్ళీ దాని తర్వాత సుకుమార్ అండ్ రామ్ చరణ్ మూవీ కూడా డిలే అయ్యేటట్టు ఉంది అని అంటున్నారు. మన త్రివిక్రమ్ అండ్ రామ్ చరణ్ మూవీ అయిపోయిన తర్వాత సుకుమార్ గారి మూవీ రామ్ చరణ్ మూవీ ఉంటుందంట. సో చాలా మటుకు అయితే కార్తికేయ అది మన ఎన్టీఆర్ అన్న ఫొటోస్ అయితే బాగా వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. కొద్ది కామెంట్లు కూడా వస్తున్నాయి. ఎన్టీఆర్ అన్న చేస్తే బాగుంటుందా, అల్లు అర్జున్ అన్న చేస్తే బాగుంటుందా అని చాలామంది ఇప్పటి నుంచే వాదించుకుంటున్నారు. మీరు ఎంత వాదించుకున్నా ఎన్టీఆర్ అన్న చేసినా దాన్ని 100% న్యాయం చేస్తాడు. అల్లు అర్జున్ గారు చేసినా 100% న్యాయం చేస్తారు. ఇద్దరు ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏ యాక్టింగ్లోనైనా విలీనమైపోయి ఆ యాక్టింగ్ చేయగల యాక్టర్ ఒక అల్లు అర్జున్ గారు అయితే, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు అయితే, ఎన్టీఆర్ అన్న ఏ యాక్టింగ్ అయినా నేను చేయగలనే ఒక గొప్ప యాక్టర్. సో ఇద్దరు పోటీగా యాక్టింగ్ చేస్తారు. ఒకరు మించి యాక్టింగ్ చేస్తూ ఉంటారు. సో ఎన్టీఆర్ అన్న చేసినా బాగుంటుంది, అల్లు అర్జున్ గారు చేసినా బాగుంటుంది. వాళ్ళ వేరియేషన్లో వాళ్ళ మేనరిజంలో వాళ్ళు ఆడియన్స్ అట్రాక్ట్ చేస్తారు. ఇద్దరు అంత కెపాసిటీఫుల్ ఉన్న యాక్టర్స్. డూబ్లు మ్యాక్సిమం తక్కువ వాడి ఎక్కువ కష్టపడేది ఇప్పుడు ఇండస్ట్రీలో. అంటే ఫ్యూచర్లో ఇండియన్ సినిమాని మన ఇండియన్ తరపు నుంచి రూల్ చేసేది ఎన్టీఆర్ గారు అండ్ అల్లు అర్జున్ గారు. వీళ్ళిద్దరు ముందు వరుసలో ఉంటారు. మేబీ ప్రభాస్ అన్న కావచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు, రామ్ చరణ్ అన్న కూడా కావచ్చు, వీళ్ళందరూ యాక్ట్ చేస్తున్నారు. బట్ పాన్ ఇండియా రేంజ్లో వీళ్ళిద్దరు బావబామర్దులు అయితే మంచి గట్టి పోటీ ఇస్తారు. మంచి కంటెంట్లు తీసుకొని సినిమాలతో వస్తున్నారు. మేబీ అంచనాలను మించి హైప్ ఉన్న మూవీస్ వస్తున్నాయి వీళ్ళు. ఎందుకంటే ప్రశాంత్ నీళ్ళు ఎన్టీఆర్, మళ్ళీ ప్రశాంత్ నీళ్ళు అల్లు అర్జున్ అంటున్నారు, మన అట్లీ మూవీ. సో మన ఎన్టీఆర్ అన్న చేసినా చాలా బాగుంటుంది. ఇవన్నీ రూమర్స్ నడుస్తున్నాయి. ఎన్ని రూమర్స్ నడిచినా అనౌన్స్మెంట్ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళ టీం నుంచి అప్డేట్ వస్తే మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. బట్ ఏదేమైనా త్వరలో మనకి ఇవన్నీ అప్డేట్ క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నా. సో చూద్దాం. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. మళ్ళీ ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని మీకు ఫుల్ వీడియో పెడతాను. థ్యాంక్ యూ ఆల్.